ఇదిగోండి గైస్, ఈ అడాప్టర్ని అయితే తీసేయడానికి పగలగొట్టడానికి ఇక్కడ జరిగిన అయితే రాద్దంతా ఇది అనమాట. అసలు ఈ ఎపిసోడ్ పేరు అయితే ఆర్ఐపి స్క్రూ డ్రైవర్ వచ్చింది అనుకున్నా. హలో ఫ్రెండ్స్ అందరికీ, మనం అయితే ఈరోజు అయితే మళ్ళీ వీడియోలోకి అయితే వచ్చాం. ఈ మధ్యన అయితే వీడియోలోకి వచ్చి ఎంతకాలం అయిందో నాకు తెలియదు, కానీ ఈరోజు అయితే ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియోలో అయితే వచ్చాం. ఏంటంటే ఈ అడాప్టర్ ఛార్జింగ్, మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే అడాప్టర్లో ఏముంటుందో అయితే చూద్దాం. నేనైతే వైపు అయితే ఓపెన్ చేసి చూసాను అనమాట. ఇప్పుడు నార్మల్గా నేనైతే ఒక స్క్రూ డ్రైవర్ అయితే తీసుకున్నా, ఇటువైపు పట కొడితే ఇరిగిద్దని నాకైతే తెలిసింది. మరి హార్డ్ కొడితే ఇది ఇరిగిపోద్దేమో అనిపిస్తుంది. ఇరుగుతుంది కాదు, ఇది ఫైనల్ చాలాసేపు కొట్టిన కష్టం మీద మనకైతే ఇది విరిగింది కదా. ఇప్పుడైతే దీన్ని తీద్దాం. మరి అదిగోండి గైస్, వస్తుంది. ఏ బాయ్, ఈ స్క్రూ డ్రైవర్ ఎరగదుగా, అది వచ్చింది గైస్. ఒకేదైతే మనం బ్యాక్ సైడ్ వ్యూ నుంచి అయితే వచ్చామన్నమాట. ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే నేను ఇందాక పగలకుండా ఫ్రంట్ సైడ్ నుంచి అదిగోండి ఇరుగుతుంది. ఇరిగింది గైస్. ఇదిగోండి గైస్, ఇదే అనమాట మన స్క్రూ డ్రైవర్ లోపల ఉండేది. ఇంకా స్క్రూ డ్రైవర్ లోపల, అడాప్టర్ లోపల. ఇంకా దీన్ని అయితే విరక్కూడదాం. ఇదైతే పనికిరాదు గైస్. నేను ఏమైనా వేస్ట్ చేస్తున్నానేమో అనుకుంటున్నారేమో. ఇదైతే పనికిరాదా, చాలా ఓల్డ్ది అనమాట. అందుకని నేను ఇదిగోండి గైస్, ఫ్రంట్ సైడ్ నుంచి అయితే వ్యూ మొత్తం విరక్కూడదాం ఉండండి. ఓకే, ఓకే గైస్, ఒక పని జరిగింది. ఏంటంటే నేనైతే విరగ తీసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు లోపల ఉన్న మదర్ బోర్డుని చూసారా, ఎక్కడ ఇద్దుకోండి ఇదైతే కొంచెం అయితే విరిగిందనమాట. బట్ ఐ డోంట్ కేర్, మన దీంట్లో అయితే అవసరం లేదు, జస్ట్ చూపించడానికి అనమాట. ఇవన్నీ ఏంటో నాకు తెలియదు కానీ నిజం చెప్పాలంటే నాకు కూడా నిజంగా తెలీదు. నన్ను మరీ అవమానిస్తున్నారు అబ్బా ఇక్కడ. అబ్బా, ఏళ్ళ మీద పడేదిగా షాటు, కొంచెం దూరంగా పెట్టాలి. అది పైన కూడా ఇరుగుతుంది. వామ్మో, ఈ బెడ్ మొత్తం చిట్టు అవుతుంది కదా. దీని తర్వాత మనం అయితే క్లీన్ చేసుకోవాలి. అది ఏ బాయ్, ఓ మై గాడ్ గైస్, లిటరలీ గైస్, వెయిట్ టేక్ సెకండ్ ఎడితే అది ఇక్కడికి వచ్చి పడింది గైస్. మామూలు బ్యాక్ గైస్. ఇంకా దీని అయితే పగల కొడతాం. దీని అయితే మొత్తం బయట తెద్దాం. మా అన్ని చిన్న ఛానల్ అయితే నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కడ కొట్టకూడదు మనం. ఇక్కడైతే ఒక సెన్సార్ ఉంది కదా, రెడ్ కలర్ సెన్సార్ ఉంది కదా, ఇక్కడ కొట్టకూడదు. మళ్ళీ ఆ బల్బ్ అయితే పాడైపోయింది. ఇవన్నీ ఇప్పుడు కాదు, ఈ పార్ట్స్ అన్ని పెద్దవి నాకు చెప్తా కావాలంటే. వచ్చినట్టుంది, హోప్. దీన్ని కొట్టేటప్పుడు వచ్చే సౌండ్కి నేను లోపల ఏదో బైక్ తయారు చేసేస్తున్నట్టు వస్తుంది గైస్. అదిగోండి ఇదిగోండి గైస్, కొంచెం జాగ్రత్తగా నెట్టాలి. వెయిట్ సెకండ్. అది వచ్చింది గైస్. ఇంకొంచెం దీన్ని కూడా లేపితే వచ్చేస్తుంది. మనకి ఇలాంటి వాటిలో ఎక్స్పీరియన్స్ లేదన్నమాట, కాబట్టి లాట్ ఆఫ్ డ్యామేజ్. మళ్ళీ ఇరింది గైస్ మదర్ బోర్డు. బొక్కలే. ఈరోజు నాకు తెలిసి ఎపిసోడ్ తమ్నైల్లో ఆర్ఐపి స్క్రూ డ్రైవర్ అని ఉండద్ది గైస్. అది గైస్ వచ్చింది. ఏ బాయ్,
దీన్ని గట్టిగా లాగితే ఎక్కడ ఇరిగిద్దా అని నా భయం. ఇదిగోండి కదా మన మదర్ బోర్డ్ డ్యామేజ్ కూడా చూపిస్తూ ఉండండి. నాయన అది దీన్ని లాగేద్దాం ఉండండి, మదర్ బోర్డు ఇరిగిద్దే. ఇరిగేటట్టే ఉంది కదా, వద్దులేని చేత్తో లాగుదాం. అది ఇంకా మనం అనుకుంటున్న గోల్కి అయితే రీచ్ అయిపోయాం గైస్. ఓకే గైస్, ఫస్ట్ అయితే మనం ఈ పార్ట్ దగ్గరికి అయితే వద్దాం. ఇక్కడ చూసుకోండి గైస్, 2 రాడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి 2 పక్క కండక్టర్స్ అయితే అయి ఉండే, ఎలక్ట్రికల్ కండక్టర్స్ అయితే మాత్రమే ఇక్కడ నుంచి ఈ మదర్ బోర్డ్ దగ్గర ఇక్కడైతే చిన్న బ్యాటరీ ఉంది చూసారా. వెయిట్ సెకండ్, ఈ వెయిట్ ఎక్కడ గైస్ మీకు సరే కనపడుతుందా? ఇదిగోండి 2 బ్యాటరీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఏది ఇదిగోండి గైస్, ఈ రెడ్ బల్బ్ మనం అయితే ఈ 2 బ్యాటరీస్ అయితే ఉన్నాయి కదా, ఒకటేమో ఈ పెద్దది, ఒకటేమో ఇచ్చినది. ఈ రెడ్ బల్బ్ వచ్చేసి మనం అయితే ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుంది అనుకోండి, ఇక్కడ రెడ్ లైట్ వెలిగింది కదా, అప్పుడు పాత అడాప్టర్స్లో ఉండేది అదనమాట. ఇదిగోండి ఇది పెద్ద బ్యాటరీ, ఇది చిన్న బ్యాటరీ. ఇక్కడైతే మనం వైర్ పెడతాం కదా, అదనమాట. ఇదైతే ఐసీ ఆ పేరు, వాటి పేరు ఐసీ అంట గైస్, మనకేం తెలియదు. ఐసీ నేను ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంట గైస్ పేరు వచ్చేసి. ఈ బ్యాటరీస్ అయితే ఓహో అర్థమైంది గైస్. ఇదిగోండి గైస్, మన మదర్ బోర్డ్ డ్యామేజ్ అని చెప్పాను చూసారా, ఇరగొట్టేటప్పుడు ఇదే అనమాట. ఏది ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చూపిస్తా ఉన్నాను. అద్దుకోండి కదులుతుండే మోబుల్ గైస్. ఇంకైతే మన మదర్ బోర్డ్ అనమాట, వీరి గురించి నేనేం చెప్పలేను. ఓ మై గాడ్, ఇక్కడ వైర్ పెట్టేది ఇంకొన్ని. ఇదేంటిది గైస్, ఇదేంటి నాన్న? డైనమో అంటే ఎక్కడే అంట గైస్, ఈ ఎల్లో కలర్ కనబడుతుంది కదా, ఏసీ కరెంట్ డీసీ కరెంట్ కింద మారుద్దంట గైస్. ఇప్పటికే 3 minutes వచ్చింది. ఏసీ ఎయిర్ కండిషనర్, ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ అంట గైస్, డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ అంట గైస్. ఏసీని ఆల్టర్నేటివ్ని డైరెక్ట్గా కన్వర్ట్ చేస్తుంది గైస్ ఇదైతే. అంటే నాకు తెలిసి ఈ బ్యాటరీ నుండి వచ్చే పవర్ని డైరెక్ట్గా మన ఫోన్ ఛార్జింగ్కి వెళ్ళే దగ్గర అయితే ఇక్కడైతే చిన్న సిలిండర్స్ లైక్ అయితే ఉన్నాయి గైస్. వీటిలన్నిటిని పీకి చూద్దామంటే ఇదిగోండి ఇక్కడ చిన్న రాసి ఉన్నాయి గైస్ ఈ మదర్ బోర్డ్ మీద చూడండి. మీకు కనపడట్లేదు కదా, యా ఈ వీడియోకి అయితే ఏంటంటే దీన్ని పగల కొట్టడానికి ఇక్కడైనా పేకప్ హ్యాండ్ అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తాను.